కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఇక ఖర్చు అంకెలు చూస్తే రంకలేనంట. ఈ సినిమాపై పెట్టుకున్న బడా ఎక్స్‌పెక్టేషన్స్ 'బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టబోతున్నాయా? బీభత్సమైన అంచనాల మీద ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించబోతుందా? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 'కల్కి' సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ 100 కోట్లు, బి 100 కోట్లకు పైగా. మీ ఆన్సర్‌ను కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమాకు భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్లలో రికార్డ్ బిజినెస్ జరుగుతోంది. భారీ వసూళ్లు సాధించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే ముంబైలో జరిగింది. సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. 'కల్కి 2898 ఏడీ' మేకర్స్ రికార్డు ధరలను కోట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు షాక్ అవుతోంది. నిర్మాతలు సినిమాపై మంచి నమ్మకంతో ఉండడంతో సినిమాను తక్కువ ధరకు విక్రయించడానికి ఇష్టపడలేదు. తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ బిజినెస్ 180 కోట్ల రేంజ్‌లో ఉంది. మిగిలిన సౌత్ ఇండియా దాదాపు 50 కోట్లు, నార్త్ ఇండియా 100 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ దాదాపు 100 కోట్లు పలికింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సినిమా హిట్ స్టేటస్ కోసం 'సలార్', 'బాహుబలి 1' కంటే పెద్ద హిట్‌గా మారాలని అనుకుంటున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అవెంజర్స్ స్టైల్‌లో హాలీవుడ్ రేంజ్‌లో సినిమా ఉంటుందని ఇప్పటికీ ఫిక్స్ అయిపోయారు. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో చూద్దామా? ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా ఎన్ని కోట్ల వసూలు సాధించాలి? ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' ఇప్పుడు ఓవర్సీస్ ప్రీమియర్లలో సరికొత్త రికార్డుకి చేరుకుంది. దీంతో ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు ఖాయం. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్ తర్వాత 'కల్కి' బుకింగ్స్ మరిన్ని పెరిగాయి. 'కల్కి' సినిమాపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే సినిమాను ఎక్కడ ఔట్ రేట్‌కు ఇవ్వలేదు. అన్ని అడ్వాన్స్‌ల మీదే ఇచ్చారు. నిర్మాత అశ్విని దత్ ఈ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. తన గత సినిమాల్ని కూడా ఇలానే అడ్వాన్స్‌ల మీద ఇచ్చి భారీ లాభాలు అందుకున్నారాయన. ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్ 75 కోట్లకు కోటైనట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా 200 కోట్లకి పైగా వసూళ్లు రాబడుతుందని మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారట. ఇదే జరిగితే ప్రభాస్ కెరీర్‌లోనే ఇది హైయెస్ట్ అవుతుంది. అందులోనూ 'సలార్' సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ప్రభాస్ మరోసారి లైన్‌లో పడ్డాడు. దీంతో ఖచ్చితంగా 'కల్కి' ఓపెనింగ్స్‌ని తిరుగుండదు. ఇక సినిమా ఏమాత్రం ఆకట్టుకున్నా ఖచ్చితంగా అనుకున్న లెక్కలు పెద్ద కష్టమేమీ కాదని ఫ్యాన్స్ అంటున్నారు. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. అలానే బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటాని, మలయాళీ హీరోయిన్ అన్నా బెన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. 'కల్కి'తో పాటు ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మరో 2 సినిమాలున్నాయి. డైరెక్టర్ మారుతితో 'రాజా సాబ్' అనే చిత్రం చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో డార్లింగ్ తరహాలో వింటేజ్ ప్రభాస్‌ను చూస్తారంటూ మారుతి ఓ హింట్ ఇచ్చారు. ఇక ఇది కాకుండా 'సలార్ 2' కూడా లైన్‌లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40% వరకు పూర్తయిందని టాక్. మిగిలిన చిత్రీకరణ కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా 'సలార్ 2'ను రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇలా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్నవన్నీ భారీ ప్రాజెక్టులే. 'బాహుబలి 2' తర్వాత వరుసగా ఫ్లాప్‌లతో డీలా పడిపోయిన ప్రభాస్‌కి 'సలార్' మంచి ఊపునిచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా 'సలార్' మంచి హిట్ అయింది. ఇక ఓవరాల్‌గా సినిమా 700 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలో కూడా 'సలార్' రికార్డులు సృష్టించింది. 'సలార్' ఇచ్చిన బూస్ట్‌తో 'కల్కి'పై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.